అందరికీ నమస్కారం. సురాగ కోకిల వీడియోస్కి స్వాగతం. అందమైన చిన్న కుండలో జామ మొక్కను ఒక బోన్సాయి మొక్కలా పెంచుకోవాలి అంటే ముందు మనం ఒక మంచి విత్తనాన్ని లేదా జామ మొక్కను కనుగొనాలి. అలా మీ ఇంటికి వచ్చిన జామ మొక్కను ఎక్కడో ఒక చోట ఏదో ఒక కుండీలో కొన్ని రోజులు ఉంచి మొక్క చక్కగా వచ్చిన పిదప దానిని తిరిగి ఒక చిన్న కుండలో లేదా మీకు నచ్చిన పాత్రలో వేసుకోవచ్చండి. ఇదిగోండి ఇలా ముందే మనము తీసుకొచ్చినటువంటి జామ మొక్కను అడుగు భాగంలో మీరు గమనించినట్లయితే మొక్క నుంచి వచ్చే పొడవాటి వేరు అంటే దానినే తల్లి వేరు అంటారు. అది మీకు ఇక్కడ కనిపించదు, ఎందుకంటే దానిని నేను కట్ చేశాను. మీరు ఒక పెద్ద మొక్కను చిన్న మొక్కగా చేసుకోవాలంటే తల్లి వేరును మీరు కట్ చేయాలి. ఇలా కుండీలో చిన్న మొక్కలుగా కొలువు తీరుతాయండి. అలా చేసుకుంటే చుట్టూ ఉన్న పిల్ల వేర్లతో మొక్కను అడుగు భాగంలో రంధ్రంపై రాయి పెట్టి దానిపై చిన్న చిన్న రాళ్లను ఒక పరుపులా వేసి అలా వేసిన రాళ్లపై కాస్త మట్టిని వేసి తల్లి వేరును తొలగించిన పిల్ల వేర్లను కలిగి ఉన్న జామ మొక్కను చక్కగా మట్టిలో పెట్టి కాస్త అంటే మట్టి వేసి పైన తిరిగి చిన్న చిన్న రాళ్ళతో మనము అలంకరించుకోవాలి. మీరు గమనించుకోండి, మొక్క నీళ్లు పోస్తున్నాను దీనికి. అంటే ఇదంతా తయారు చేసిన తర్వాత మనం పైన నీళ్ళు పోస్తున్నప్పుడు చక్కగా మట్టి నీటిని గ్రహిస్తుంది, పీల్చుకుంటుంది, మిగతా నీటిని అడుగుకు వదిలేస్తుంది. అలా విడిచిన నీరు అడుగు భాగంలో నిలవలేకుండా అంటే అది ఎక్కడో ఒక దగ్గర అంటే మనకు డ్రైనేజీ వ్యవస్థ బాగోపోతే నీరు నిలకడగా ఉండిపోతుంది. దాని ద్వారా మొక్క బలహీన పడిపోయే అవకాశం ఉంటుంది. అంటే ఒకవేళ మనం వేసిన కొన్ని రోజులకి మొక్క చక్కగా ఉన్నప్పటికీ అది ఆ నీరు నిలువ ఉండడం ద్వారా మొక్క బలహీన పడిపోతుంది. అంటే వేరు ఏదో ఒక వ్యాధికి లోనయ్యి అది బలహీన పడిపోయే అవస్థ ఉంటుందండి. డ్రైనేజీ వ్యవస్థ చక్కగా ఉండేలా తప్పకుండా చూసుకోవాలి. లేదంటే మొక్క మొదటి దశలో బాగా కనిపించిన క్రమేపీ డేలా పడిపోతుంది. నీరు కుండీలో ఉంటే మొక్క యొక్క వేరు బలహీన పడిపోతుంది. ఈ విషయాన్ని మీరు ప్రతి ఒక్కరూ గమనించుకోవాలండి. ఇదిగోండి, ఇలా అందంగా జామ మొక్కను కుండీలో చిన్న చిన్న మొక్కలుగా అంటే చిన్న మొక్కగా అందంగా చూడముచ్చటగా మనం పెంచుకోవచ్చు. ఇదిగోండి, ఇది మర్రి చెట్టు. ఈ మహావృక్షాన్ని చిన్న కుండలో కలిగి ఉండడాన్ని ఆనందాన్ని మాటల్లో చెప్పలేము. ఎందుకంటే కనుమరుగైపోతున్నటువంటి చింత చెట్టు, మర్రి చెట్టు, వేప చెట్టు ఇటువంటి వృక్షాలను మనము అందంగా వాటిని కనుగొని చక్కగా నర్సరీలో లేదా కొనుక్కొని చిన్న చిన్న మొక్కలుగా మనం పెంచుకోవడంలో చాలా ఆనందాన్ని మనం పొందొచ్చు. మీలో కొంతమందికి ఒక సందేహం రావచ్చు, ఈ మొక్క అంటే పెరగదా కుండీలో అని అనిపించవచ్చు. తప్పకుండా మొక్క పెరుగుతుందండి, కానీ అది ఒక మరుగుజ్జులా పెరుగుతుంది. కాండం మాత్రం పూర్తి బలాన్ని పొందుకుంటుంది. కాయలు కాస్తాయా అంటే తప్పకుండా. ఇదిగోండి, ఇది నారింజ. ఎన్నిసార్లు తెంపామో తెలియదు. అంటే చూడండి, ఇప్పటికీ కూడా మా చిన్నోడిని నిమ్మకాయ తెంపుకురారా నాన్న అంటే వాడికి తెలియక ఈ చుట్టూ ఉన్న ఈ పెద్ద కాయనే నిమ్మకాయను కొని తెంపేశాడు. అయితే అయినప్పటికీ కూడా మొక్క నిండుగా కూడా చూడండి పూత ఎలా వచ్చిందో. ఎందుకంటే ఇది కూడా మీరు గమనించండి, ఇది టేబుల్ లెమను. ఎన్నిసార్లు కోసామో తెలియదండి. మొక్కల యొక్క గొప్పతనం పూలైనా పళ్ళైనా కోస్తున్న కొలది వస్తూనే ఉంటాయి. మీరు కూడా పెద్ద మొక్కలను చిన్న మొక్కలుగా పెంచి చూడండి, ఆ అనుభూతి ఆనందం ఎంత గొప్పగా ఉంటుందో. ప్రతి ఒక్కరూ కూడా మొక్కలతో ఆనందాన్ని సంపూర్తిగా పొందొచ్చండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. మీ సహృదయంతో సబ్స్క్రైబ్ చేసి స్వరాగ కోకిల వీడియోస్ను ముందుకు నడిపించండి.